శ్రీవారు కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం తొండమనాడు. ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారు. 9 మరియు 10వ శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలోని విమానం తిరుమలలోని ఆనంద నిలయ విమానాన్ని పోలి ఉంటుంది. చోళ, పల్లవులు, విజయనగర రాజులు మరియు ఇతర పాలకులు ఇక్కడ పూజలు నిర్వహించారు. ప్రధాన గర్భగుడిలో కూర్చున్న భంగిమలో వెంకటేశ్వర స్వామి విగ్రహం 4 చేతులతో, శంఖచక్రాలతో, యోగముద్ర మరియు అభయహస్తంతో పాటు శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం కూడా ఇదే. తొండమనాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తూర్పు వైపున ఉంది మరియు విశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది. ప్రధాన ప్రవేశద్వారం రాజగోపురం ఉంది. రాజగోపురం పైభాగంలో 3 అంచెలను కలిగి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం మరియు గరుడాల్వార్ మండపాలున్నాయి. ప్రధాన ఆలయంలో మహామంటపం, ముఖమంటపం, అంతరాలయం మరియు గర్భగృహ అనే 4 మంటపాలున్నాయి. ప్రవేశద్వారం వద్ద ద్వారపాలకులైన జయ మరియు విజయుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని, అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు. దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుణ్ణి వేడుకొంటాడు. తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు. యోగముద్ర మరియు అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడుగా ప్రసన్న వెంకటేశ్వరుడుగా దర్శనమిస్తారు. చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న భంగిమలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. కూర్చున్న భంగిమలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది మాత్రం ఇక్కడే. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తామరగుంట అనే పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగా, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమాన్లోని తామరగుంట పుష్కరిణికి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. ఇక్కడ స్వామిని పూజించటం వల్ల వివాహిత దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీవారు కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే అద్భుతమైన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.